యోహాను సువార్త 5వ అధ్యాయము జాన్ 5:5-9. యోహాను సువార్త 5వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలను చదువుకున్నాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. దేవుడు ఈ వాక్యమును దీవించుగాక. ప్రియ సంగమా, ఈ మాటలను, ఈ ఉపమానాన్ని మనము అనేక సార్లు చదివి ఉన్నాం, అనేక సార్లు ధ్యానించి ఉన్నాం. మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనం బైబిల్ గ్రంథంలోని 4 సువార్తల్లో యేసయ్య పరిచర్యలో భాగంగా ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన స్వస్థత కార్యాలను ఎన్నో మనము చూసాము. అలాంటి అద్భుతాలలో, అలాంటి స్వస్థత కార్యాలలో ఇది కూడా ఒకటిగా మనకు ఇక్కడ దేవుడు చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ దేవునికి మహిమకరంగా నెరవేర్చబడినవి. ఈ స్వస్థత కార్యాలు అయితేనేమి, ఈ అద్భుత కార్యాలు అయితేనేమి, ఈ సూచక క్రియలు అయితేనేమి, ఇవన్నీ ఆయన దేవునికి మహిమకరంగా నెరవేర్చిన కార్యాలుగా మనము చూడవచ్చు. వీటన్నింటిలో ఆయన మహిమను మనము చూడగలుగుతాం. అంతేకాకుండా ప్రతి కార్యాన్ని మనం పరిశీలించినప్పుడు, ప్రతి సంఘటనను మనం జాగ్రత్తగా ధ్యానించినప్పుడు, దాని ద్వారా ఏదో ఒక ఆత్మీయ జ్ఞానాన్ని దేవుడు మన కోసము సిద్ధం చేసి ఉన్నారు. ఏదో ఒక నేర్పును మనకు ఆయన అందులో దాచి ఉన్నారు. అది మనమందరము పొందుకొని దాని ద్వారా మనము ఫలితాన్ని పొందేవారిగా, దాని ద్వారా మేలులను పొందేవారిగా దేవుడు ఈ కార్యములన్నింటినీ తన పరిశుద్ధాత్మ ద్వారా, తన శిష్యుల ద్వారా ఈ వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేసిన స్వస్థత కార్యాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఎన్నో స్వస్థత కార్యాలు ఆయన చేసినట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అందులో ఒకసారి మనము కొన్నింటిని జ్ఞాపకం చేసుకున్నట్టయితే, బర్తిమై అనే గుడ్డివాని కళ్ళు తెరిపించడాన్ని మనము చూడవచ్చు. అలాగే 12 ఏళ్ళు రక్తస్రావంతో బాధపడే ఒక స్త్రీని స్వస్థతపరచడాన్ని మనము చూసి ఉన్నాం. అంతేకాదు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని కోరిన ఒక కుష్ఠరోగిని, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని స్వస్థతనిచ్చిన విధానాన్ని మనం చూశాం. అంతేకాదు, మంచంతో పాటు తీసుకొచ్చిన పక్షవాయువు గలవాణిని ఆయన స్వస్థపరిచిన సంఘటన మనము చూసి ఉన్నాం.
ఇలా అనేక కార్యాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చదవబడిన ఈ బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న ఒక రోగిని స్వస్థపరిచిన విధానాన్ని కూడా మనము చూస్తున్నాము. ఇక్కడ అతడు 38 సంవత్సరములుగా ఈ వ్యాధితో బాధపడినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు ఈ స్వస్థత కార్యాన్ని మన ముందు ఉంచి ఉన్నారు. మిగతా తన కార్యాలకు కూడా ఒకసారి మనకు జ్ఞాపకం చేశాడు. ఆయన చేసిన ఇతర కార్యాలను కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకునే అవసరాన్ని దేవుడు ఇచ్చారు. ఆ జ్ఞాపకం చేసుకోవడంలోని ఉద్దేశం ఏమిటంటే, మిగతా వాటికి దీనికి కొద్ది తేడాలను మనము గమనించవచ్చు. ఆ గమనింపు మనకు ఒక కొత్త నేర్పును నేర్పించాలనే ఉద్దేశంతో దేవుడు ఈరోజు ఈ మాటను మన ముందు ఉంచి ఉన్నారు. ఏమిటి ఆ తేడాలు అనేది మనము ఒకసారి చూసినట్లయితే, మొదటగా మిగతా అన్ని సందర్భాలలో వారు యేసయ్యను గూర్చి విన్నారు, ఆయనను చూడాలని ఆశ కలిగి ఉన్నారు, ఆశపడ్డారు, అందుకోసం కావలసిన ప్రయత్నం చేశారు. మనం బర్తిమై విషయంలో చూసినట్లయితే యేసయ్య త్రోవలో వస్తున్నాడని అతను విన్నాడు. యేసయ్య చేసిన అద్భుత ఆశ్చర్య కార్యముల గురించి ఆయన విన్నాడు. ఆయనను చూడాలి, ఆయనను తాకాలి, ఆయన ద్వారా స్వస్థతను పొందాలి, ఆయన దృష్టిలో నేను ఉండాలి, ఆయన సన్నిధిలో నేను ఉండాలి అని ఆశపడ్డాడు. అక్కడ అతన్ని ఆపడానికి అనేక మంది ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు బెదిరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ అవేమీ పట్టించుకోలేదు. అతను శారీరకంగా గుడ్డివాణిగా అక్కడ కనిపిస్తున్నాడు, కానీ తన ఆత్మీయ కన్నులతో యేసయ్యను దేవునిగా ఆయన చూశాడు. దావీదు కుమారుడా యేసయ్య అని ఎలుగెత్తి పిలిచి యేసయ్య అనుగ్రహించిన కృపను ఆయన పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎలాంటి స్వస్థతను పొందలేకపోయింది ఆ స్త్రీ. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ వ్యాధితో బాధపడుతుంది. యేసయ్య గూర్చి విన్నది, ఆయన ద్వారానే స్వస్థత దొరుకుతుందని నమ్మకం, విశ్వాసాన్ని పొందింది. ఏదో ఒకలాగా ఆయనను చేరాలని, ఆయన ద్వారా స్వస్థత పొందాలని ఆశపడింది. కనీసం ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నా నేను స్వస్థత పొందుతాననే ఒక గొప్ప విశ్వాసాన్ని ఆమె కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ విశ్వాసమే ఆమెకు స్వస్థతను దయచేసినట్టుగా మనము చూసేవారిగా ఉంటూ ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే కుష్ఠరోగి కూడా కనిపిస్తున్నాడు. నేనైతే స్వస్థత పొందగోరుచున్నాను, కానీ ఆ అర్హత నాకుందా? దేవా, నీ ఇష్టమైతే, నాకు ఆ అర్హత ఉంటే నన్ను శుద్ధీకరించుమని తన విధేయతను దేవుని ముందు ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధేయతకు కరిగిపోయిన దేవుడు అతన్ని, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని స్వస్థత ఇచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళందరూ తమను తాము ఆయన దగ్గరకు తీసుకొని వచ్చారు. ఆయన దగ్గరకు రావడానికి ప్రయాసపడినారు, ప్రయత్నాలు చేసినారు, తమ ధైర్యాన్ని చూపించారు, తెగింపును చూపించారు, విశ్వాసాన్ని చూపించారు, విధేయతను చూపించారు.
స్వస్థతను పొందారు. ఇక్కడ మనం చూసినట్లయితే వారు యేసయ్యను వెతుకుటకు ఆయన సహాయం కోరుతూ, అంతేకాదు తాము స్వస్థత పొందాలనే ఒక బలమైన కోరికను వారి మనస్సుల్లో కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మనం చూస్తున్న ఈ బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న అతనిలో ఇవి అంతగా మనము చూడలేకపోతున్నాం. అతను ఇక్కడ స్వస్థత దొరుకుతుందని తెలుసుకున్నాడు. స్వస్థత ఇచ్చేవారు ఎవరు అనేది అతనికి అర్థమైంది. దానికోసం అక్కడికి వచ్చాడు. అంటే ఒక ప్రయత్నం అయితే చేశాడు, కానీ ఎలాంటి ప్రయాస పడడానికి అతడు ఇష్టపడలేదు. అందుకనే అతనికి స్వస్థత దొరకడానికి 38 సంవత్సరములు పట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు స్వస్థత పొందాలనే ఒక బలమైన కోరిక అతనిలో మనకి ఇక్కడ కనిపించడం లేదు. అతడున్న పరిస్థితిని, అతడు మాట్లాడిన మాటలను చూసినట్లయితే అది మనం అర్థం చేయవచ్చు. అందుకనే అతడు అక్కడ ఒక పరుపు వేసుకొని పడుకున్నట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. ఈరోజు కూడా అనేక మంది ఇలాంటి స్థితిలోనే ఉంటూ ఉన్నారు. వారికి తెలుసు యేసయ్యే దేవుడని, వారికి తెలుసు ఇక్కడే స్వస్థత దొరుకుతుందని, కానీ కొంతమంది ప్రయత్నం చేయకుండా ఉంటూ ఉన్నారు. మరికొంతమంది ప్రయత్నం చేసేవారిగా ఉంటూ ఉన్నారు, కానీ ప్రయాసను భరించడానికి ఇష్టపడడం లేదు. లోకం అభ్యంతరం చెప్పవచ్చు, కుటుంబం అడ్డు చెప్పవచ్చు, సమాజం భయపెట్టవచ్చు. బర్తిమయి విషయంలో మనం అదే చూసాం. అతన్ని ఆగు, నువ్వు అరవద్దు, కేకలు వేయొద్దు అని ఆపడానికి ప్రయత్నం చేశారు, బెదిరించారు, భయపెట్టారు. కానీ అతడు ఆగాడా? ఇంకా ఎక్కువగా కేకలు వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే ప్రయాస. ఈరోజు ఆ ప్రయాస మనలో ఉందా? అడ్డంకులు వచ్చి, అభ్యంతరాలు వచ్చినప్పుడు వాటన్నింటినీ పక్కకు పెట్టి ఇంకా ఎక్కువగా కేకలు వేసే ఆ బర్తిమయిలో ఉన్న ప్రయాస ఈరోజు మనము కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి సంగమా. ఈరోజు మనం యేసయ్య గురించి విన్నాం. ఆయనే నిజమైన దేవుడని అర్థం చేశాం. స్వస్థతను ఉండాలని కోరుకుంటున్నాం. ప్రయత్నాలు చేసేవారిగా ఉంటున్నాం. కానీ అడ్డంకులు రాగానే, అభ్యంతరాలు రాగానే భయపడేవారిగా ఉంటున్నాం, సందేహపడేవారిగా ఉంటున్నాం, మన ప్రయత్నాలను విరమించుకునే వారిగా ఉంటున్నాం. ఆ అడ్డును, ఆ ఆటంకాలను ఎదిరించే ధైర్యం చూపించలేకపోతున్నాం. అందుకోసము ప్రయాసపడడానికి ఇష్టపడడం లేదు. అందుకనే మనం ఆశించిన స్వస్థతను మనం పొందలేని పరిస్థితుల్లో ఈరోజు ఉంటున్నాం. అర్థం చేయండి సంగమా. అభ్యంతరాలను, అడ్డంకులను పట్టించుకోకుండా ఇంకా ఎక్కువగా తన ప్రయాసను చూపించిన బర్తిమయి ప్రయత్నాన్ని దేవుడు చూశాడు. ఏమైనా ఆలస్యం చేశాడా? వెంటనే అతనికి చూపును ప్రసాదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూపును పొందిన ఆయన దేవునితో పాటు కలిసి నడిచి వెళ్ళినట్టుగా మనము వాక్యంలో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఆ ప్రయాస కలిగి లేని ఈ బెతెస్దా రోగి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అతనికి స్వస్థత దొరికింది, కానీ 38 సంవత్సరములు పట్టింది. అలాగే విశ్వాసంతో వచ్చిన 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ స్థితిని మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ జన సమూహం కిక్కిరిసి ఉంది. ఆయనను చేరతానో లేదో అని ఆమె భయపడలేదు. ఆయన నన్ను చూస్తాడో లేడో అని సందేహపడలేదు.
ఈ జనసమూహంలో నేను ఆయన దగ్గరికి ఎలా వెళ్తాను అని అధైర్యపడలేదు, ప్రయాసపడింది. ఆయన దగ్గరికి చేరడానికి ప్రయాసపడింది. ఆయన వస్త్రపు చెంగును తాకినా చాలు నేను స్వస్థత పొందుతాను అని ఒక బలమైన కోరికతో ఆమె ప్రయాసపడింది. ఆ స్వస్థతను వెంటనే పొందినట్టుగా మనము చూస్తున్నాం. ఆమె ఎప్పుడైతే ఆ ప్రయాసను కలిగి ఉందో అప్పుడు దేవుడు ఆమెకు వెంటనే ఆ స్వస్థతనిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న రోగిలో అలాంటి ప్రయాసను మనం చూడలేకపోతున్నాం. అందుకనే అతడు 38 సంవత్సరములుగా స్వస్థత కోసం ఎదురు చూసేవానిగా ఉంటూ ఉన్నాడు. అలాగే దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరించు అన్న ఆ కుష్ఠరోగి విధేయత క్షణాలలో అతన్ని శుద్ధీకరించేదిగా చేసింది. కానీ యేసయ్య స్వయంగా వచ్చి నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగినా కూడా దానికి బదులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఈ బెతెస్దా కోనేటి రోగి స్థితిని ఒకసారి గమనించండి. ఆ సమయంలో కూడా అవును దేవా నేను స్వస్థత పొందగోరుచున్నానని చెప్పలేని పరిస్థితిని ఒకసారి అర్థం చేయండి. ఆ సమయంలో కూడా ఇతరుల మీద సాకులు చూపించే పరిస్థితిని ఒకసారి అర్థం చేయండి. ఆలోచించండి సంగమా, ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ప్రయాస, విశ్వాసము, విధేయత ఇవే ఆయన దగ్గరికి మనల్ని చేర్చుతాయి సంగమా. ఇవే మనల్ని ఆయన అనుగ్రహించే స్వస్థతకు పాత్రులుగా చేస్తాయి. అవి లేని మన ప్రయత్నాలు ఈరోజు మనలో ఉంటే అవి ఫలితాన్ని మనకు ఆశించిన రీతిలో ఇవ్వకపోవచ్చు. ఈ విషయాన్ని మనం అందరము గ్రహించవలసిన అవసరం ఉంది. ఇంకొక గొప్ప విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవలసిన అవసరం ఉంది. దేవుని ప్రేమ, ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఇలాంటి స్థితిలో ఉన్న బెతెస్దా రోగిని కూడా ఆయన స్వస్థత ఇవ్వాలని ఆరాటపడుతున్నాడు. ఇలాంటి స్థితిలో ఉన్న మనల్ని గురించి కూడా ఆయన స్వస్థత దయచేయాలని ఆరాటపడుతున్నాడు. ఎందుకంటే ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే ఈరోజు మనల్ని అడుగుతున్నారు. నీ స్థితి, నా స్థితి ఆయన ఎరిగి ఉన్నారు. మనం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నామో అవన్నీ ఆయన చూస్తూ ఉన్నారు. మనం పడే ప్రయాసను ఆయన గమనిస్తూ ఉన్నారు. మనలో ఉండే విశ్వాసాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. మనలోని విధేయతను ఆయన ఎరిగి ఉన్నారు. తప్పులు చేసేవారిగా ఉంటున్నాం, ప్రయాస లేని వారిగా ఉండవచ్చు, అల్ప విశ్వాసులుగా అప్పుడప్పుడు మనం నడుచుకోవచ్చు. కానీ అయినా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ఒక్క బలహీనత వల్లే ఈరోజు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు ఆయన, స్వస్థత పొందగోరుచున్నావా? నీ మీద నా మీద ఉన్న ఆ ప్రేమే ఈరోజు మన హృదయపు ద్వారము దగ్గర తడుతుంది. నీ కోసం, నా కోసం ఆయన పడే ఆరాటమే ఈరోజు నన్ను అడుగుతుంది సంగమా, స్వస్థత పొందగోరుచున్నావా? ఏమిటి మన సమాధానం? ఇంకా సాకులు చెప్పేవారిగా ఉందామా? ఇంకా ఆ పాత జీవితం అనే ఆ పాపపు పరుపు మీద పడుకునే ఆలోచనలే చేద్దామా? స్వస్థత కోసం మనం ప్రయాసపడదామా? దేవుడు పిలుస్తున్నారు.
నీవు నీ పరుపెత్తుకొని నా దగ్గరకు రా అని ఈరోజు ఆయన మనల్ని పిలుస్తున్నారు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ఆయన మనల్ని పిలుస్తున్నారు. ఈరోజు మన ప్రయాస ఎలా ఉంది? పాపపు భారము మోసే ప్రయాసలోనే ఉంటూ ఉన్నామా? నీవు నా దగ్గరకు రా అని ఆయన పిలుస్తున్నాడు. నీ భారం నేను మోస్తాను అని ఆయన పిలుస్తున్నాడు. నీకు విముక్తిని, విడుదలను, స్వస్థతను దయచేస్తానని ఆయన మనల్ని పిలుస్తున్నారు. ఆయన అడుగుతున్నారు, నీవు స్వస్థత పొందగోరుచున్నావా? ఆయన మనల్ని అడుగుతున్నారు, ఆజ్ఞాపిస్తున్నారు, నీ పరుపెత్తుకొని నడువు. అది చేసిన ఆ రోగి వెంటనే స్వస్థత పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 38 సంవత్సరాలుగా స్వస్థత లేని స్థితిలో అతడు అక్కడ కూర్చొని ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన మాట ప్రకారం ఆ పరుపెత్తుకొని నడవడం ప్రారంభించాడో ఆ క్షణమే స్వస్థత పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇంకా ఆలస్యం? ఎందుకు ఇంకా సందేహం? ఎందుకు ఇంకా భయాలు? ఎందుకు ఇంకా నిర్లక్ష్యం? ఎందుకు ఇంకా నిరుత్సాహం? ఒకసారి ఆలోచించండి సంగమా. నేడే నీకు రక్షణ దినం. ప్రభుని స్వీకరించు. ఆయనే నిన్ను నమ్మకంగా మహిమలోకానికి నడుపుతాడని వాక్యం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆలోచించండి సంగమా. ఏ భయాలైతే ఇంకా నీలో ఉన్నాయో, ఏ సందేహాలైతే ఇంకా నీలో ఉన్నాయో, ఏ కారణాలైతే ఇంకా నిన్ను ఆయన మాట వినకుండా అడ్డుపడుతున్నాయో, ఏ పరిస్థితులైతే నిన్ను ఆయన చెంత చేరకుండా అడ్డుగా నిలుస్తున్నాయో, వాటన్నింటినీ ఈరోజు మనం వదిలిపెట్టవలసిన అవసరాన్ని దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రయత్నం చేయడం మంచిదే, కానీ దానితో పాటు ప్రయాస కూడా పడవలసిన అవసరాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ప్రయాస లేకుండా ఫలితాన్ని పొందలేం సంగమా. ప్రయాసకు సిద్ధపడదాం, ఫలితాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం.